paneer is getting ready. What a color, golden brown. And here are vegetables. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లీనా పున్నాడా. ఈరోజు ఒక డిఫరెంట్ వెరైటీ రెసిపీ చేస్తున్నాను. పన్నీర్ అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ చాలా చాలా ఇష్టం. సో డిఫరెంట్ రెసిపీస్ మనం ట్రై చేస్తూ ఉండాలి. పన్నీర్ ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది. అందులో ఇప్పుడు సమ్మర్ బయటలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి రెసిపీ కానీ తింటే ఆహా ఎంత మజా వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే, మనం పన్నీర్ తీసుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్గా మీరు బటర్ కానీ ఘీ కానీ వేసుకొని ఇలా మీరు సాటే చేసేసుకోండి రెండు. ఓకే, ఇలా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. రెడీగా పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, పల్లీలు ఉంటాయి కదా, పీనట్స్ ఏం చేయాలంటే చక్కగా మనం వేయించుకొని రోస్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ని తీసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం మంచిగా పుదీనా, మీ దగ్గర ఎంత పుదీనా ఉంటే చక్కగా పుదీనా, కొత్తిమీర వేసుకొని అలాగే కొద్దిగా మీకు కావాలంటే గార్లిక్ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. సో పల్లీలు, మనం వేయించుకున్న పల్లీలు, అలాగే సాటే చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఆ తర్వాత గార్లిక్ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. లేదా మీ ఇంట్లో రోకలి బండ కానీ ఉంటే దానిపైన వేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా నూరుతాం కదా మసాలా, అలా కచ్చా పచ్చగా చేసి పెట్టేసుకోండి మిక్సీలో. సో మళ్ళీ నేను ఏం చేశానంటే, ఒక ఫ్రెష్గా ప్యాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ మీకు ఏది కావాలంటే అది వేసేసుకొని చక్కగా మనం ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, మీ దగ్గర బెల్ పెప్పర్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. సో అది తర్వాత ఈ కచ్చా పచ్చ చేసుకున్న పీనట్స్ ఇది ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ అది వేసేసుకోండి. తర్వాత ఈ రోస్ట్ చేసుకున్న మనం పన్నీర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, అలాగే మన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్ ఇదంతా వేసి చక్కగా ఇలా సాటే చేసేసుకొని మనం తింటే చాలా పీనట్ మసాలా పన్నీర్ is ready. Paneer peanut masala, I can say this. My new recipe. ట్రై చేయండి, నచ్చితే కమెంట్ పెట్టండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. See you all in my next recipe. Till then, take it. Tata, bye-bye. This is Leena Pannada signing off. Stay fit and stay healthy. సో కమింగ్ సండే అంటే 11th of May, మదర్స్ డే. మీ మదర్కి ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి. ఆ రోజు మీరే మీ చేతులారా వంట చేసి అమ్మగారికి పెట్టండి, చాలా సంతోషిస్తారు. కుదరలేదంటే అమ్మని ఎక్కడైనా తన ఫేవరెట్ రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళండి. తనకి ఇష్టమైన మెనూ సెలెక్ట్ చేసి అది ఆర్డర్ చేయండి. తనకి ఇష్టమైన డెజర్ట్ తినిపించండి. ఒక లాంగ్ డ్రైవ్ తీసుకుని వెళ్ళండి, మూవీకి తీసుకుని వెళ్ళండి, షాపింగ్ తీసుకుని వెళ్ళండి, టెంపుల్కి తీసుకుని వెళ్ళండి. ఆవిడకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తీసుకుని వెళ్ళి ఆ రోజంతా అమ్మతో స్పెండ్ చేయండి. విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే ఇన్ అడ్వాన్స్.